ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దూషించిన కేసులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొన్ని రోజులు గడిపాక ఆయనకి బెయిల్ వచ్చింది, కండిషనల్ బెయిల్ వచ్చింది. ఆయన బయటకు వచ్చారు. బయటకు రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక సెలబ్రేషన్ తోనే ఆయన బయటకు తీసుకొచ్చింది. ఆయన కూడా జైల్లో ఉండొచ్చారు అనేది ఎక్కడా కూడా కనిపించకుండా చాలా కాన్ఫిడెంట్ గా ప్రత్యర్థుల మీద బాణాలు ఎక్కుపెడతానే ఉన్నారు. ఈ టైంలో ఆయన్ని ఒక పరామర్శల పర్వం కూడా నడుస్తుంది. రాంబాబు గారు అరెస్ట్ అయిన కాడి నుంచి కూడా దానికి ఒక క్యాస్ట్ కలర్ ఇవ్వడానికి అని చెప్పి రాజకీయాల్లో రాజకీయం అనేది ఇన్సెపరబుల్. ఒక క్యాస్ట్ యాంగిల్ ని రేకెత్తించడానికి బాగా ట్రై చేశారు. ఆయన కాపు టైగర్ అని, ఆయన మీద దాడి అయితే కాపు కులం మీద దాడి అని చెప్పి వైసీపీ ఒక నేరేటివ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేసింది. సో దాన్ని కంటిన్యూ చేస్తా ఈ రోజు మార్నింగ్ ముద్రగడ పద్మనాభం గారు ఇది వరకు ఆయన కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని నడిపించారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. లాస్ట్ గవర్నమెంట్ లో ఆ పార్టీకి క్యాంపెయిన్ కూడా చేశారు. బట్ ఓడిపోతే ఏకంగా నేను నా పేరు మార్చుకుంటా, ముద్రగడ్డ పద్మనాభం కాస్త ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి అని మార్చుకుంటా అన్నారు. ఓడిపోయాక ఆయన మార్చుకున్నారు కూడా పేరు పద్మనాభ రెడ్డి గారు. ఇప్పుడు సడన్ గా ఏంటంటే ఒక కాపు ప్రతినిధిగా అంబటి రాంబాబు గారిని వెళ్ళి కలిసి చాలా విషయాలు డిస్కస్ చేసి బయటకు వచ్చి మళ్ళీ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం కాపుల మీద కక్ష కట్టిందని, మా కుటుంబాలని, కాపుల కుటుంబాలని, నాయకుల కుటుంబాలని టార్గెట్ చేస్తుందని చెప్పి, ఈ ప్రభుత్వం అనేది కాపు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి ఆయన రకరకాల ఎలిగేషన్స్ చేశారు. ప్రిడామినెంట్లీ ఆయన ఈ కాపులని ఎంతవరకు వీలైతే ఈ ఇష్యూని వాడుకుని కాపుల్ని తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం నుంచి కానీ దూరం చేసే అటెంప్ట్ అయితే చేశారు. బట్ ఇక్కడ ఒకటి తెలియాల్సింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు అంటే ఆయన ఇప్పుడు సహచరుడు కాబట్టి పార్టీలో అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయితే బాధపడడం అనేది చాలా కామన్. బట్ ఒకటైతే కాపు కుటుంబాలకి ఇబ్బంది వచ్చింది, నేను కాపు కుటుంబాల గురించి మాట్లాడతాను అన్నప్పుడు అన్నిటికంటే ముందు మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని తాము అధికారంలో ఉన్నప్పుడు ఆయన 2 చోట్ల ఓడిపోయి ఆయన పార్టీ ఒకే సీటు గెలిచినప్పుడు నానా విధాలుగా మాట్లాడి అవమానించారు. ఆయన ప్యాకేజ్ స్టార్ అన్నారు, దత్తపుత్రుడు అన్నారు, పెళ్లిళ్ళు అన్నారు. 5 సంవత్సరాల కాలంలో 2019, 2024 మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఎంత వ్యక్తిత్వ హననం చేయాలో అంతా చేశారు. ఆయన పర్సనల్ గానీ పొలిటికల్ గానీ టార్గెట్ చేశారు. ఆయన ఎందుకు పాలిటిక్స్లో పనికిరాడన్నట్టు పెయింట్ చేయడానికి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అందులో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు చేసిన మిస్ట్రీట్మెంట్ అనేది కూడా మెయిన్ రీజన్. కాపుల గురించి ముద్రగడ పద్మనాభం గారికి ఇంత కన్సర్న్ ఉంది, వెరీ గుడ్. అది కాకపోతే ఆ విషయంలో ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ వైపు నిలబడి ఒక కాపు కులస్తులకి సంబంధించిన నాయకుడు, ఆయన ఒక పార్టీని లీడ్ చేస్తున్న వ్యక్తి. అప్పుడు ఆయన మీద అన్న మాటలను ఖండించుంటే ఇప్పుడు ఎంతో కొంత ఆయన మాటలకు వాల్యూ ఉండేది. బట్ ఆయన రాజకీయ లాభం చూసుకుని అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలన్నీ ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి మళ్ళా ఈ ఇష్యూకి ఆయన చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఒక అనకూడని మాట అన్నారు. ఆ మాటకి ఈ విషయం ఇక్కడ దాకా వచ్చింది. దానికి కూడా కాపు ముద్రేసి ఏదో రాజకీయం చేయాలనుకోవడం ఆ పెద్ద ఆయన వయసుకి లేకపోతే ఆయన అనుభవంకి అది కరెక్ట్ కాదు. బహుశా ఏంటంటే లాజిక్ కంటే కూడా లేకపోతే ఆయన ఎక్స్పీరియన్స్ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పెంచుకున్న విపరీతమైన ద్వేషం, ఆయనకున్న రేషనల్ కానీ లేకపోతే ఆయనకున్న అనుభవాన్ని కానీ సరిగ్గా వాడనివ్వకుండా చేస్తుందేమో అని అనుకోవాలి.